యోని రంధ్రం చిన్నదిగా ఉంటే సెక్స్ కుదరదా? యోని రంధ్రం చిన్నదన్న మాట కూడా కరెక్ట్ కాదండి. ఎందుకు సెక్స్ కుదురుతుంది? యోని దగ్గర రంధ్రం చూడడానికి ఒక పెన్సిల్ దూరేంత లేదా ఒక చిటికిన వేలు దూరేంత ఉన్నట్లు ఉండొచ్చు, కానీ అది ఎంతకైనా మన శరీర నిర్మాణం అలాంటిది. ఏ రంధ్రంలోంచి అయితే సంభోగం జరుగుతుందో అదే రంధ్రం నుంచి అదే దారి నుంచి శిశు జననం జరుగుతుంది. 3 కేజీలు 4 కేజీలు బిడ్డ బయటకు వస్తాడు. అంటే మన శరీర నిర్మాణం ఎంత వండర్ఫుల్ చూడండి. కేవలం పురుషాంగం వెళ్ళే అంత అంతే అనుకుంటాం, కానీ బిడ్డ ఎంత బిడ్డ తలకాయ బయటకు వస్తుంది, ఎంత లావుగా ఉన్న బిడ్డ బయటకు వస్తుంది. అంటే బాడీ నిర్మాణం, మన శరీర నిర్మాణం ఎంతకున్నా కండరాల నిర్మాణం ఎంతకైనా సాగుతాయి, ఎంతకైనా ముడుచుకుంటాయి. అది యోని రంధ్రం చిన్నదిగా ఉంటే సంభవం కుదరదు, ప్రశ్న లేదు. యోని రంధ్రం చిన్నదిగా సంభవం కుదరలేక యోని రంధ్రం చిన్నది అనుకుంటే తప్పదు. కానీ మొదట్లో ఒక టైట్గా ఉండొచ్చు, కాదన్నాం. దానికి వచ్చి టైట్ వదిలిచేయండి, వేలు పెట్టి అనండి, ఇలాంటివి వదిలిపోతుంది. కండరాలు మామూలుగా టైట్గా ఉండొచ్చు, టెంపర్ ఉండి ఆ కండరాలు టెంపర్ ఉండి టైట్గా ఉండొచ్చు. దాన్ని వేలు పెట్టి ఇలా అంటే టెంపర్ వదిలిపోయింది, ఏముంది? మనం ఏదైనా టైట్గా ఉంటే వెడల్ చేయమా, లూజ్ చేయమా? అది వేలు పెట్టి అయిపోయింది. అది చేయకుండా యోని రంధ్రం చిన్నది, యోని రంధ్రం చిన్నది దగ్గర సర్జరీ చేయాలి, మీనింగ్లెస్, డైలేట్. కానీ కొంతమంది అమ్మాయిల్లో భయం ఉంటుందండి. భయం ఉండి సెక్స్ అంటే భయం ఉండి బిగుసిపోతుంటారు. బిగుసిపోవడం అంటే వజనిస్మిస్ అంటాం. వజనిస్ అంటే కండర సంకోచం జరుగుతుంది. వాడు సెక్స్ అంటే భయం, వాళ్ళకి ఆంగం లోపల అంటే కొంతమంది ఇంజక్షన్ అంటే మోని పట్టుకుని గద్దలుపులు కూడా అరుస్తారు. అసలు ఆఫ్టర్ అన్నట్టు సూది ఇంజక్షన్ ఇవ్వడానికి గంతులు వేసి ఏమవుతుంటుంది, అని ఏముంటుంది నొప్పి. ఆరంగానే కొంతమంది అమ్మాయిలకి సెక్స్ అంటే భయం. అమ్మో ఇంత లావా, ఇంత పొడుగా, నా దగ్గర చచ్చిపోతానేమో అనుకుంటారు. సెక్స్ కావాలంటుంది, అదే టైంలో సెక్స్ అంటే భయం ఉంటుంది. ఈ భయాన్ని వజనిస్మిస్ అంటాం. వాళ్ళకి సైకో థెరపీ చేసే ఉంది. అయినప్పుడు ఏదైనా సరే యోని టైట్గా ఉంది సెక్స్ జరగలేంటే ఒక లూబ్రికేషన్ నూనె రాసో, లేకపోతే ఓ వెన్న రాసో, వ్యాజిలిన్ రాసో, లేదా ఎనీ లూబ్రికేట్ రాసో ఇలా పెట్టి తిప్పి ఇలాగ చేసి వెడప్ చేసి ముందు ఒక ఫింగర్ అండి, తర్వాత 2 ఫింగర్స్ ఇలా పెట్టి లోపలికి తిప్పితే అయిపోయి టెంపర్ పోయి అయిపోయింది, మామూలు అయిపోయింది. మనసు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. మనసులో భయం పెట్టుకుంటే మాత్రం కండర మళ్ళీ గట్టి అయిపోయి గెబడితే వెళ్ళదు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఫింగర్ లోపల వెళ్తుంది, ఇలా లోపల ఆ ఫింగర్ మొత్తం లోపల, తర్వాత ఫింగర్ ఇలా పెట్టండి, దీనికి మందు రాసుకోండి. మందు ఏదో నూనె రాస్తారో, వ్యాజిలైన్ రాస్తారో, లేదా కేవై జెల్లీ రాస్తారో, రాసి లోపలికి ఇలా చెప్పండి, అయిపోయింది, నార్మల్ అయిపోయింది. పురుషాంగ చేతులు పట్టుకుని ఆ లేడీ సమయ పురుషాంగ చేసి ఇలా పెట్టుకుంటే హెల్ప్ చేస్తే వెళ్ళిపోయింది. అమ్మాయి మీద భయం లేకుండా ఉండాలి. అమ్మాయి భయం అంటే మళ్ళీ ఇబ్బిసిపోతుంది, కండ సంకోచం, కండరాల సంకోచం వస్తుంది. యోని రంధ్రాల దగ్గర కండరాలు గుండ్రంగా ఉంటాయి, సర్క్యులర్ ఫైబర్స్. అంచేత అంతేగాని యోని కండరాలు, యోని రంధ్రం చిన్నదంటే సెక్స్ కుదరదనేది లేదు. చిన్నదని మాట తప్పు, చిన్నదని మాట తప్పు. ఎవరికైనా సెక్స్ కుదరట్లేదు, రంధ్రం చిన్నగా ఉంది అంటే వాళ్ళ భయం ఉందన్నమాట, అంతే. లేదా దీన్ని దాంట్లో టెంపర్ తగ్గించడం కోసం మాత్రం ప్రయత్నం చేయలేదు అన్నమాట. ప్రయత్నం చేయలేదు వాళ్ళు, ప్రయత్నం చేస్తే మామూలైపోతుంది. వెరీ సింపుల్ థింగ్. దాని గురించి ఎందుకు ఇది లేదు, నథింగ్, అది చేస్తే అయిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.